దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. కడప జిల్లా సిఆర్పిఎఫ్ ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను. నా పేరు డివి ప్రసాదరావు. మొన్న 26వ తేదీ ఆదివారము చెన్నూరు మండలము రామన్నపల్లి గ్రామంలో దైవ సేవకులు కొంతమంది విశ్వాసులు కలిసి ఒక చిన్న ఇంట్లో కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది అన్యులు కలిసి వారి మీదకి వచ్చి దాడి చేయడం జరిగినది. ఇక్కడ ప్రార్థన చేయవద్దు, మీరు క్రైస్తవులైతే మీరు క్రైస్తవులుగా ఉండండి, హిందూ దేశంలో ఎందుకున్నారు అని దుర్భాషలాడి రకరకాలుగా వారిని దాడి చేయడం జరిగింది. మానసికమైన వేదనతో వారు కృంగిపోయి వాళ్ళు జరిగిన విషయాన్ని స్టేట్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ శేషం ప్రసాద్ అయ్య గారికి వారు విన్నపం చేశారు. వాట్సాప్ మెసేజ్ ద్వారా వెంటనే స్పందించి జిల్లా అధ్యక్షుడైన నాకు పెట్టడం జరిగింది. మేమందరము 27వ తేదీ సాయంత్రము వారి గ్రామానికి వెళ్ళడం జరిగింది. దైవ సేవకుడు పెంచలయ్య అలియాజ్ ఫ్రాన్సిస్ గారి గృహంలో కలుసుకొని వారికి ధైర్యం చెప్పి మాట్లాడడం జరిగింది. మరలా మరుసటి దినము ఒకరోజు మేము గ్యాప్ ఇచ్చి ఆ రోజు వారి ఇంట్లో కలిసినప్పుడు డైరెక్ట్గా ఎస్పీ గారితోనే మా జాయింట్ సెక్రటరీ స్టేట్ సిఆర్పిఎఫ్ జాయింట్ సెక్రటరీ గారు రెవరెండ్ డాక్టర్ శేషం ప్రసాదరావు గారు మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు పాజిటివ్గా స్పందించి మీరు ఆరాధన జరుపుకోవచ్చు, ఏమీ ఆటంకం లేదు, మీరు అయితే సౌండ్ పెట్టుకోకుండా జరుపుకోండి, ఏమీ ఇబ్బంది లేదు, ఏదైనా అయితే నాకు చెప్పండి, నేను ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. దానివల్ల వారంతా చాలా సంతోషించారు. మరలా 29వ తేదీన మేము మరలా అక్కడ మేము మాట్లాడుకొని మేము ఆ విషయం చర్చిస్తూ ఉంటుండగా రామన్నపల్లి గ్రామంలోనే చర్చి ప్లేస్లోనే చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది వచ్చి అన్యులు మరలా దాడి చేయడానికి వచ్చారు. అయితే వారిని సమయోచితమైన జ్ఞానముతో రాజ్యాంగ హక్కుల ద్వారా ధైర్యముగా మాట్లాడి జాయింట్ సెక్రటరీ గారు స్టేట్ జాయింట్ సెక్రటరీ గారు మాట్లాడారు. ఆయనకు నేను కూడా పక్కన ఉండి నేను కొన్ని విషయాలు మాట్లాడాను. ఇద్దరం కలిసి చాలాసేపు మాట్లాడిన తర్వాత వారు చేసేది ఏం లేకుండా మన వైపు న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు నిలబడ్డారు అని తెలుసుకొని వారిద్దరిని ఫ్రాన్సిస్ పెంచలయ్య గారిని దైవసేవకుడిని తర్వాత అక్కడ వచ్చేటువంటి సదాశివరెడ్డి అనే వ్యక్తిని ఇద్దరిని కలిపి తర్వాత శాంతియుతంగా అక్కడ రాజీ చేయడం, మళ్ళా తిరిగి అక్కడ ప్రారంభించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది. నా పేరు శేషం ప్రసాదరావు, సిఆర్పిఎఫ్ స్టేట్ జాయింట్ సెక్రటరీగా నేనున్నాను. రామన్నపల్లిలో చాలా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఈ రోజున దేవుడు అక్కడ గొప్ప విజయం కలగజేశాడు. ఈ యొక్క విషయంలో నాకు తెలిసిన విషయం వెంటనే మన డిస్ట్రిక్ట్ ఆ యొక్క ప్రెసిడెంట్ గారైనటువంటి ఆ రెవరెండ్ డాక్టర్ డివి ప్రసాద్ గారికి తెలియపరచగానే వెంటనే ఆయన టీం అందరినీ అలర్ట్ చేయడం, సిఆర్పిఎఫ్ అంటే వాళ్ళ కన్నీళ్లు తుడుస్తుందని ఈ రోజున కడప టీం రుజువుపరిచారండి. అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఎవరైతే హైందవేతర సహోదరులు ఉన్నారో ఆ యొక్క వాళ్ళందరూ కూడా వారి తప్పును గ్రహించి క్రైస్తవ్యము ఇది సేవ చేస్తుంది. నేను ఏపీ స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్గా నేను సిఆర్పిఎఫ్లో కొనసాగుతున్నాను. మరి నిన్న రామన్నపల్లిలో జరిగినటువంటి విషయాన్ని ఈరోజు కడపంతా కూడా గొప్పగా చెప్పుకుంటుంది. ఎందుకంటే క్రైస్తవులు ఉన్నటువంటి ప్రతి ఒక్క పాస్టర్కు కూడా నిన్న రామన్నపల్లిలో జరిగినటువంటి విషయాన్ని వాళ్ళ దృష్టికి పోయినప్పుడు వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సిఆర్పిఎఫ్లో నేను ఉండి నిన్నటి దినాన జరిగినటువంటి ఘటనను మేము ఎదుర్కొన్నటువంటి విషయంలో నేను గర్వపడుతూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ పరిచర్య జరగకుండా అడ్డుకున్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ధైర్యంగా సిఆర్పిఎఫ్ తరపున నిలబడినటువంటి మా బ్రదర్ స్టేట్ జాయింట్ సెక్రటరీ గారు నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కూడా మేము అనుకుంటుంటే దేవుడు ఎంత బలం ఇచ్చినాడు మా బ్రదర్కి అనేటువంటి ఆలోచన నాకు ఇప్పుడు కూడా నా మైండ్లో ఉంది. అలాంటి సిచ్యువేషన్ అక్కడ మేము చూసి ఉన్నాం. ఒకటేంటంటే సేవ జరగకూడదని అక్కడ ఉన్నటువంటి అన్యులు ఇక్కడికి ఎవరో మీరు కడప ప్రాంతం నుంచి వచ్చి మా గ్రామంలో మీరు మాకు గలాటలు పెడతారా మీరు అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని పరిచర్య జరగకూడదనేటువంటి వాదన వాళ్ళు మాకు చాలా ఆ రకంగా మా మీద దాడి చేయాలని చూసినారు. కానీ దేవుడు మా పక్షంలో ఉండి వారిని ఎదుర్కొనేటువంటి బలమును శక్తిని కూడా మా బ్రదర్కి ఇచ్చి టీం అంతా కూడా మేము ముందు ఉన్నాము.
సిఆర్పిఎఫ్లో నేను స్టేజరీగా నేను పని చేయించున్నాను. ఆయన నిన్న 29వ తేదీ మా స్టేట్ సెక్రటరీ అయిన ప్రసాదరావు గారితో కలిసి, మా జిల్లా ప్రెసిడెంట్ అయిన డివి ప్రసాద్ అన్నతో గారికి కలిసి మేమంతా ఒక బృందంగా పల్లెటూరికి ఊరికి వెళ్ళడం జరిగింది. అక్కడ మేము అందరం మీటింగ్ క్రైస్తవ సంఘం ఎలా నిలబెట్టాలి, అక్కడ ఎలా ఆరాధన జరిగించాలి, ఏ విధంగా ఉండాలి అని పెద్దలందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు, మేమందరం కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి జై శ్రీరామ్ అంటూ ఒక గుంపు జనాంగం మా మీదకి దాడికి వచ్చినారు. ఒక గుంపుగా చేరి నిలబడి వారి మతోన్మాదులను ఎదిరించి పోరాడి ఏ విధము చేతనైనా అక్కడ ఆరాధన జరగాలి అని అందరం ఒక కలిసి కట్టుగా నిలబడి ఆ మతోన్మాదులను ఎదిరించి వారిని తిరిగి వెళ్ళేటట్టు తరిమి కొట్టడం జరిగింది. మరి నిన్నటి దినమున 3 రోజుల నుంచి జరిగిన ఆ యొక్క రామన్నపల్లిలో ఆ యొక్క చర్చిలో వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటే ఆ యొక్క అన్యులు వచ్చి జై శ్రీరామ్ అని ఆదివారం మరి 26వ తారీఖున ఎంతో దాడి చేయడం జరుగుతూ వచ్చింది. మా యొక్క మరి డివి ప్రసాద్ అన్న గారికి, మరి శేషం ప్రసాద్ అన్న గారికి, మరి సురేష్ అన్న గారికి, మోషా బ్రదర్ గారికి మరి తెలియజేయడం జరుగుతూ వచ్చింది. వారు కూడా మాకు తెలియజేస్తానే మేము కూడా నిన్నటి దినంలో మరి యొక్క టీం అంతా కూడా సిఆర్పి టీం అంతా కూడా వెళ్ళి అక్కడ వాళ్ళని దయనుపరిచి మాట్లాడే సమయంలో మరి ఆ యొక్క అన్యులందరూ కూడా జై శ్రీరామ్ అని ఒక 170-80 మంది కూడా మా మీదకి వాళ్ళ మీదకి దాడి చేయని వచ్చినారు. మరి రామన్నపల్లిలో జరిగిన చిన్న సంఘటన కాదు, పెద్ద సమస్యగా మారి అక్కడ ఉండే పాస్టర్లు మరి కడపలో ఉండే మరి ప్రెసిడెంట్ అయిన ప్రసాద్ అన్న గారికి తెలియజేయటం, అందరికీ మాకు ఫోన్లు చేశారు. సిఆర్పిలో ఉండే ప్రతి ఒక్క సభ్యులు రామన్నపల్లికి రావాలని ఫోన్ ద్వారా తెలియజేశారు. అందరము అక్కడికి పోయాము. అక్కడ ఏం జరిగిందని వాళ్ళనందరినీ విచారించుతూ కూర్చొని ఉండే సమయంలో అక్కడుండే అన్నిలు హిందువులు జై శ్రీరామ్ అని ఒక దళముగా ఏర్పడి మా మీదికి దాడిగా దిగి వచ్చారు. వచ్చిన తర్వాత మేము ప్రేమపూర్వక ప్రైజులాడని మోసే పాస్టర్ గారు అంటే జై శ్రీరామ్ అని వాళ్ళు కేకలేసినారు.